నమస్తే. వర్స్టైల్ యాక్టర్ ఉపేంద్ర గారు హీరోగా యాక్ట్ చేసి అలాగే డైరెక్ట్ చేసిన మూవీ యూఐ. సో డిసెంబర్ 20th మూవీ రిలీజ్ కాబోతుంది. సో యూఐ టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది. అసలు యూఐ గురించి మనతో మాట్లాడడానికి ఉపేంద్ర గారు అలాగే క్యూట్గా కనిపిస్తున్న రీష్మా కూడా మనతో ఉన్నారు, హీరోయిన్. మాట్లాడదాం వాళ్ళిద్దరితో. సార్ ఇద్దరికి నమస్తే. నమస్తే. నమస్తే ఉపేంద్ర సార్. సో నైస్ టు మీట్ యూ సార్. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని మీట్ అవ్వడం, సో మళ్ళీ మూవీతో మీరు రావడం, తెలుగు ప్రేక్షకుల దగ్గర రావడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఐ టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది. పాన్ ఇండియా మూవీస్కి టైటిల్ కూడా కొంచెం చాలా హార్డ్ వర్క్ చేయాలి క్యాచీ టైటిల్స్ పెట్టడానికి అని అంటూ ఉంటారు. సో యూఐ పెట్టడానికి మీరు ఏమైనా ఎక్కువ ఇబ్బంది పడ్డారా యూఐ సెలెక్ట్ చేయడానికి? ఎందుకు అలా అడుగుతున్నారు? అలా అనిపిస్తుంది సార్, మీరు చెప్పండి. మాకైతే చూడడానికి బాగుంది యూఐ. సో మీరు అది పెట్టడానికి ఎంత కష్టపడ్డారు? మీరు యూఐ అనే పిలుస్తున్నారు దాన్ని. ఎస్, సూపర్. సో అక్కడే సక్సెస్ అంటారు. సో మా అందరికి అంత నచ్చింది కాబట్టి అక్కడే సక్సెస్ అంటారా? అంతే కదా. నచ్చితేనే అది చాలా పెద్ద విషయం. అది నచ్చితే అంతే. అది లైక్ టైటిల్ కాబట్టి ఆడియన్స్ లోకి వెళ్ళేది. సీరియస్లీ సార్ ఉపేంద్ర గారు అంటే ఎప్పుడు కూడా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్, కానీ హీరో అంటే డిఫరెంట్ యాంగిల్లో హీరోని చూస్తూ ఉంటామంటే అది ఉపేంద్ర గారి నుంచే చూస్తాం. ఒక డైలాగ్ డెలివరీ కానీ అన్నీ. సో యూఐలో అంటే ఈ స్టోరీ చూసుకుంటే మేము ట్రైలర్ చూసినప్పుడు అఫ్కోర్స్ టీజర్ మీరు మా ఇమాజినేషన్కి వదిలేశారు. అంతా బ్లాంక్, అంతా చీకటి. అది చూసారా మీరు? చూసాను అది. సో అది మా ఇమాజినేషన్కి వదిలేశారు. ట్రైలర్ చేశారా మీరు? సార్ ఇమాజినేషన్ చేశారా? కొంత చేశాను. సో ఇమాజినేషన్ తగ్గట్టు ఉందో లేదో మూవీ చూసిన తర్వాత చెప్తాను. ఓకే, సూపర్. సో ట్రైలర్ గురించి చెప్పండి ఉపేంద్ర గారు. సో ట్రైలర్ అంటే సపరేట్ వరల్డ్నే బిల్డ్ చేసినట్టుగా కొంత అంటే 2040 అలా ఉంటుందని ఒక చిన్న భయం కూడా వచ్చింది. దానికి ముందు ఒక యూఐ వరల్డ్ అని అది చూసారా మీరు? యా సార్. ట్రోల్ సాంగ్ చూసారా? యా చూసాను. అది ఓకే ఓకే. అది ఎందుకు ఆ వరల్డ్ అలా ఉంది ఈ వరల్డ్ ఇలా ఉంది అని మీకు ఇది రాలేదా? చాలా ఉన్నాయి లోపల. ఓకే 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 ఓకే. సో దీని గురించి చెప్పండి. అదే ఇది ఏమంటే ఒక పార్ట్ ఆఫ్ ది ఫిలం. ఇది మీకు తెలుస్తుంది ఇది ఎలా ఎండ్ అవుతుంది అనేది. ఒక సర్ప్రైజింగ్గా ఉంటుంది ఇది. మీరు అనుకో 2049 ఇలా అయిపోతే ఎండ్ ఎలా అని, దానికి ఇంకొక ఎండ్ ఉంది దానికి. ఇంకేం చెప్పాలి, అన్నీ చూపించాను. దాని గురించి ఇంకేం చెప్పేది, మీరే చూశారు. ఓకే, అయితే టీజర్ చెప్పండి ఉపేంద్ర గారు. టీజర్ చెప్పండి. టీజర్లో ఏం చూడలేదు కదా, అంతా బ్లాంక్. ఓ బ్లాంక్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలా లోపల ఉండే ఆ డైలాగ్స్? హింట్ ఇవ్వండి పోనీ. లేదు, అలా అక్కడ అలాగే ఉంటుంది. మీరు అక్కడ పోతే లైట్స్ అన్ని వేసి మీకు చూపిస్తానని కాదు, అక్కడ లైట్స్ ఉండదు, డార్క్లోనే చూస్తారు. ఓకే, డార్క్లో చూస్తూ బ్యాక్గ్రౌండ్లో వచ్చే వాయిస్ వింటూ ఇమాజిన్ చేసుకోవాలా? ఓకే, చూడండి అది. ఓకే. సో రిష్మా. Yes. Okay, tell us about yourself, Rishma. So I'm from Bangalore, Karnataka girl, but 2022 I did my first debut movie, Eklavya. From there my journey started, and today in such short period of time I got to do a movie such as UI, which is a pan-India release, and with such amazing director. So I think I'm blessed with the projects I'm getting. Okay. Doing another film, that also you can tell. Yeah. Very big movie actually. Oh, yeah. in Telugu or Kannada? Kannada. It is also pan India actually. KD. Oh, back to back pan Indian film. Yes. Yeah. Oh, super. Yes. And this is my first release from pan India. Okay. The director who introduced her, no, he Prem, is directing sir. Another film. His name is Prem. Okay. He did Jogi and all, actually very big director. He is directing one more movie. It is a huge movie. Oh, super. Artist, star cast, please you can tell. Yeah, there's Sanjay Dutt, Shilpa Shetty. Dhruva Sarja. Dhruva Dhruva Sarja is playing the main lead. Okay. Yeah. So yeah, I'm blessed with such projects, and UI is also one of such projects. I'm very excited. I think UA was luckiest project, I think. Definitely. Who is the director? Who is the hero of the film? Okay. Every artist in this film who has played a character considers themselves as lucky to be a part of the UI world. సో ఉపేంద్ర గారు, ఇంత క్యూట్గా ఉన్న ఈ అమ్మాయికి ఈ హీరోయిన్కి ఏమి ఇచ్చారు
యూఐలో ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చారు? క్యూట్గా ఉండేదే ఒక క్యారెక్టర్ ఉంది. ఓకే, అంటే ఇలానే ఉంటుందా విలన్? లేదు, ఇది పర్ఫార్మెన్స్ చేస్తే షాక్ అయిపోతారు, అంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. ఓకే ఓకే, మీరు ఓన్లీ సాంగ్ క్యూట్గా చూశారు, ఫిల్మ్లో చూడండి. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ ఫర్ హర్. అండ్ నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అంతే, నేను చూశాను, అమ్మాయి చేసిన ఫిలిం చూశాను, ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్నీ చూసి 100% ఈ క్యారెక్టర్ ఈ అమ్మాయే చేయాలి అని. ఓకే, బట్ డెఫినెట్గా ఎక్స్ట్రాడినరీగా చేసింది. సో తన మూవీస్ చూసి పర్ఫార్మెన్స్ అంటే ఈ మీరు అనుకున్న క్యారెక్టర్కి తనే యాప్ట్ అనుకున్నారు? అవునవునవును. Big compliment coming from sir. Made my day. ఓకే, బికాస్ ఆఫ్ మీ. Yeah, thank you for asking. ఓకే సార్, ఉపేంద్ర గారు, అయితే యూఐ మూవీ ఇప్పుడు 20th రిలీజ్ కాబోతుంది. సో అంటే మీరే హీరో, డైరెక్టర్ కూడా మీరే స్టోరీ. సో అడ్వాంటేజెస్ ఏముంటాయి ఉపేంద్ర గారు? ఎందుకంటే మనమే డైరెక్టర్ అయ్యి హీరో అయ్యి తర్వాత స్టోరీ మనదే అయినప్పుడు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అంటే కొన్ని దగ్గర మనం ఆర్టిస్టులు చెప్పేది వింటుంటాం కదా, స్టోరీ ఒకళ్ళు రాస్తారు, సో అది డైరెక్షన్ ఒకళ్ళు చేస్తారు, సో పర్ఫార్మెన్స్ ఇంకొకళ్ళది ఉంటుంది. సో ఎక్కడో వీళ్ళు అనుకున్నది, ఎవరైతే స్టోరీ రాస్తారో వాళ్ళు అనుకున్నది ఎక్కడో మిస్ అవుతుంది అన్న ఫీల్ కొంచెం ఉంటుంది. కొంతమంది అన్ని దగ్గర కాకపోవచ్చు, సమ్ టైమ్స్ అది వింటూ ఉంటాం. సో మీకు ఆ ప్రాబ్లం లేకుండా అదే అడ్వాంటేజ్ అంటారా? మీరు ఏదైనా ఫిల్మ్ డైరెక్ట్ చేశారా? నో. ప్రొడ్యూస్ ఏమైనా చేశారా? మీకు ఇంత ఎలా అడుగుతారు? మీరే ఇదైతే ఇది ఉంటుంది అని. కరెక్ట్, మీరు చెప్పింది చాలా కరెక్ట్. అది ఒకటి ఇది ఉండదు, ఏమంటే 24 hours హీరో డైరెక్టర్గా అవైలబుల్ ఉంటారు, ఫస్ట్ పాయింట్. తర్వాత రైటర్ 24 hours ఉంటారు డైరెక్టర్తో. ఇదన్నీ కలిసి 24 hours సెట్లో డైరెక్టరు, హీరో, రైటర్ అందరూ ఉంటారు. అదొక అడ్వాంటేజ్. ఏమంటే కొంచెం ప్రెషర్ ఉంటుంది అంతే. ఏమంటే ఎలా అంటే నేను ఆర్టిస్ట్గా కొంచెం కొన్ని మెయింటైన్ చేయాలి, డ్రెస్ వేసుకునేదని, మేకప్ వేసుకునేది, అదన్నీ ఆ టైం వేరే. దానికి ఇక్కడ డైరెక్టర్గా కొంచెం ఇది ఉంటుంది, కొంచెం అడ్జస్ట్మెంట్ ఉంటుంది. నేను డైరెక్టర్గా ఇక్కడన్నీ సెటప్ చేసి అక్కడ వెళ్ళి కాస్ట్యూమ్ వేసుకుని వచ్చి వేరే ఆర్టిస్ట్ని చూసి ఒకటి ఇది ఉంటుంది. అది తప్ప వేరే అన్ని చాలా అది ఆ వన్నెస్ ఉంది కదా, హోల్ ఫిల్మ్నే చేసేది ఒక థ్రిల్ వేరే ఉంటుంది. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్ మీరు రైటర్గా ఏదైతే స్టోరీ అనుకున్నారో దాన్ని స్క్రీన్ మీద చూపించగలుగుతున్నారా ఎక్కడన్నా? అంటే మేకింగ్ విషయానికి వచ్చేసరికి అఫ్కోర్స్ మీరే హీరో డైరెక్టర్ కాబట్టి, కానీ వేరే ఆస్పెక్ట్స్ ఎందులో ఉన్నా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం వచ్చిందా, లేదా యాజ్ ఇట్ ఈస్ మీరు అనుకున్నది స్క్రీన్ మీద మేము చూడగలుగుతున్నామా? కొన్నిసారి ఎలా అవుతుందంటే దట్ ఈస్ ఆల్ యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. అదే చెప్పేది, మన ఒక్క మంచి ఫిలం రావాలి అంటే మనం అనుకుంటాను నేను ఇదన్నీ చేశాను అని. లేదది నాతో ఉండే సర్కిల్, ఒక ఆర్టిస్టు, నాతో వర్క్ చేసే అన్ని డైరెక్షన్ డిపార్ట్మెంటు, కెమెరా డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, దీనికన్నా ప్రొడ్యూసర్స్ అందరూ కోఆపరేషన్ ఉంటేనే చేసేకవుతుంది, వితౌట్ కాంప్రమైజ్. వీళ్ళు నాతో ఉండేవాళ్ళు ఎవరు కాంప్రమైజ్ అయ్యే క్యారెక్టర్సే కాదు. మీరు అలాంటి వాళ్ళు సెలెక్ట్ చేస్తుంటారు. యాక్చువల్లీ లేదు, అది నా అదృష్టం. నేనే డిస్కస్ చేసేవాడిని, ఇది ఓకేనా, ఇది కొంచెం ఎక్కువ అవుతుందా, ఇది ఇలా చేయొచ్చా అని. ఏదో ఒక సీక్వెన్స్ నైట్ ఫార్ డే చేసేది, అన్ని లైటింగ్ చేసి మన ప్రొడ్యూసర్ నవీన్ వచ్చారు, శ్రీకాంత్ వచ్చారు, వాళ్ళందరూ ఇది ఇలా చేస్తామా సార్, ఇలాగే చేయాలి సార్, చేయండి సార్ అని. అలా దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఇఫ్ యూ ట్రావెల్ విత్ సంబడి, అది ఈజీ లైఫ్. అదే నేను ఫోన్ చేసి నేను ఇలా చేస్తున్నాను, ఇలాగే చేస్తానంటే వాళ్ళకేం తెలియదు, అక్కడెక్కడో ఉంటారు, ఏంటో ఏమో చేస్తున్నా అంటాడు అని. సో అలా కాదు, ఐ ఇన్వాల్వ్ ఎవ్రీబడి అండ్ యాక్చువల్లీ జర్నీ ఈజీ అవుతుంది అంతే. సో ప్రొడ్యూసర్ సపోర్ట్ చాలా ఉందండి. చాలా ఉంది, చాలా. ఓకే, సో ఈ ఆర్ట్ డైరెక్టర్స్ అలాగే మ్యూజిక్ సాంగ్ ఒకటి అంతే సేమ్ అదే ఇది అంతే డిస్కషన్. ఇప్పుడు అజనీష్ గారు వాళ్ళంతా బిజీగా ఉంటారు. యు నో హౌ ఆఫ్టర్ కాంతారా అండ్ ఆల్ హ్యాస్ గివెన్ సూపర్ డూపర్ హిట్ ఫిలిం అండ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాలి. అందరూ పిలుస్తూ ఉంటారు, అన్ని ఫిలిమ్స్ చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ యాక్చువల్లీ హీ మేక్స్ హిమ్సెల్ఫ్ ఫ్రీ ఫర్ యాక్చువల్లీ 2-3 hours ఫ్రీ చేసుకొని వచ్చి మీట్ చేసి, లేదంటే నేనే వాళ్ళ దగ్గర వెళ్తాను, ఇలా డిస్కషన్ చేసి మనం చేసేవాడిని. ఈవెన్ ఆర్ట్ శివకుమార్ ఈజ్ ఆల్సో వెరీ బిజీ, వెరీ బిగ్ యాక్చువల్లీ ఆర్ట్ డైరెక్టర్, కేజీఎఫ్ చేసిన ఆర్ట్ డైరెక్టర్. ఈజ్ ఆల్సో లైక్ ఆరామ్సే వచ్చి సార్ చేస్తాం సార్ ఏమారా అని. ఒక ఇది ఉంది కదా, ఏమో చేయాలని ఉంది కదా, అది ప్లస్ పాయింట్ మనకంతే. ఓకే, సో అయితే ఉపేంద్ర గారు
యూఐ ట్రైలర్ చూసిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్, ఎందుకంటే ఆమిర్ ఖాన్ గారు కూడా ట్రైలర్ చూసిన తర్వాత ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మూవీ అని చెప్పారు. సో ట్రైలర్ చాలా బాగుంది, మైండ్ బ్లోయింగ్ అని చెప్పారు ఆయన. సో బెస్ట్ కాంప్లిమెంట్ మీకు వచ్చింది ట్రైలర్ తర్వాత? ఆమిర్ ఖాన్ గారు చెప్పింది తర్వాత Okay, next. ఆడియన్స్ చెప్పింది. చాలా మంది లేదు, నేను ఫస్ట్ డే నుంచి ఫస్ట్ వదలను కదా, ఆ ఫస్ట్ కమెంట్ వస్తుంది కదా, లైక్స్ వస్తుంది కదా, అక్కడి నుంచి ఫస్ట్ వచ్చేస్తుంది, ప్యూరెస్ట్గా వస్తుంది అది. ఏమండి, నో క్యాలిక్యులేషన్, నథింగ్. అదే నేను చెప్పాను కదా, ఆడియన్స్ ఆ సుప్రీం పవర్ నుంచి వస్తుంది కదా, అది ప్యూరెస్ట్, అది తెలిసిపోతుంది అక్కడ. సో మీరు అదొకటే మైండ్లో పెట్టుకుంటారు, ఆడియన్స్ అదే కదా, ఆడియన్సే కదా ఇప్పుడు Okay. మనం చేసేదే వాళ్ళ కోసం కదా. ఓకే. సో యూఐలో ఉపేంద్ర గారు హీరోనా విలనా? హీరో అంటే ఏంటి, విలన్ అంటే ఏంటి? విలన్ అంటే అందరినీ బాధ పెడుతూ ఉంటాడు, అందరినీ? హీరో అందరినీ వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు విలన్ వల్ల. హీరో వచ్చి సేవ్ చేస్తుంటారు, సేవ్ చేసి వాళ్ళకి ఒక ఫ్యూచర్ ఇస్తారు. ఓకే. సో మీరేమైనా లాస్ట్లో అలా రివీల్ చేస్తారా, లేకపోతే నేను రివీల్ చేసేస్తున్నా? మంచి క్వశ్చన్ అది, మీరు ఆన్సర్ అక్కడే చూడండి, హీరోనా విలనా అని. గుడ్ క్వశ్చన్ అది. ఓకే, తను విలనా అంటే విలన్ కి ఇలా ఇండైరెక్ట్ గా మీరు స్టోరీని ఇలా చెప్పేస్తారు వీళ్ళు అని. సరే, తన పర్ఫార్మెన్స్ చెప్పండి. అంటే పర్ఫార్మెన్స్ నచ్చి మీరు తీసుకున్నారు, ఈ స్టోరీలో అంతా అది వద్దులేండి రివీల్ చేయని అంటున్నారు కాబట్టి అడగను. సో తన పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు, అంటే మీకు బెస్ట్ అనిపించింది ఏంటి ఓవరాల్ మూవీలో? లేదు, నేను చెప్పాను కదా, నేను ఫస్ట్ సీన్ ఇంట్రొడక్షన్ సీనే ఫస్ట్ షాట్ పెట్టి నేను కొంచెం ఈజీగా కొంచెం ఏమంటే టెన్షన్లో చేయకూడదు అంటే నేను టెన్షన్లో ఉన్నాను, అంత ఈజీగా చేస్తావు ఇక్కడ. ఈ టెల్స్ ఆల్ దిస్ థింగ్, నో ఓ పెద్ద డైరెక్టరు అది ఇది, నో వెన్ కెమెరాకి వేరే. Because he gives such good directions, he communicates లేదు, so well. ఇది భర్త ఆర్టిస్ట్, అది కెమెరా ఆన్ చేస్తే ఫినిష్ ఎవరు ఉంటేను కాదు, ప్రేమ ఉపేంద్ర ఉంటేనంటే ఎవరు ఉంటేను అంటే ఆయన లోకంలో వెళ్ళిపోతా. Very big of him to say such things. రియల్ గా లేదు, అది లేదంటే అది తెలిసిపోతుంది, ఆర్టిస్ట్ గా ఉంటేనే అది ఆ క్వాలిటీస్ ఉంటుంది, అది చాలా ఉంది. ఓకే, సో Too many compliments today for me. సో రేష్మా, హౌ వాజ్ వర్కింగ్ విత్ ఉపేంద్ర గారు? సో అంటే మీ పర్ఫార్మెన్స్ ఆయన చెప్పారు, సో సార్తో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? It's once in an experience. ఫస్ట్ డే షూట్ ఎక్స్పీరియన్స్. First day shoot, I was very nervous. Sir will tell like that. ఒక ఆర్టిస్ట్ ని చూడండి, ఆర్టిస్ట్ నేను చెప్పేసాను కదా, దాంట్లోనే ఆన్సర్ ఉంది, దాంట్లో ఆన్సర్ ఉంది. తను ఎలా ఫీల్ అయిందో చెప్తుంది కదా సార్, అది నిజమా కదా మీరు చెప్పండి. నెక్స్ట్ నిజంగా నర్వస్ గా ఫీల్ అయిన ఫస్ట్ డే షూట్ లో? I was very nervous, but I didn't show it. Because if I show it, what if he doesn't trust me, that okay, will she be able to do the role properly? I was very nervous. I didn't show it. I hid it very well. But sir was so kind enough. The way he explains how you explain to little kids, like with so much patience and so much clarity. He comes and explains, and even if you ask him multiple times, he's ready to explain it so many times as well. So I think the direction that he gives each one of us on sets, the instructions that he gives each one of us on sets, and just seeing him work so much as an actor and as a director on set just motivates us even more to do better. Okay. So I think, and just seeing him work, I've learnt a lot from him. It's once in a lifetime experience. So okay, best compliment from Upendra sir? That even if I do the same scene again, like I've given the shot, even if I try doing the same scene again, I won't be able to do it. I've done it that well. So that put a smile on my face the entire day. Okay. Yes. Sir, అయితే ఈ యూఐ ప్రాజెక్ట్ అంటే డిలే అవ్వడానికి ఏంటి రీజన్ ఏంటి? లేదు, బికాస్ ఆఫ్ గ్రాఫిక్స్ కొంచెం ఎక్కువ ఉండేది దీంట్లో, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా ఉండేది. నేను కొంచెం ఎక్కువనే టైం తీసుకుంటాను. నేను ఎడిటింగ్ ఒక 5 వర్షన్ చేస్తాను, 10 వర్షన్ చేస్తాను, 1000 టైం చూస్తాను. అది మీరు చూస్తే ఎట్రా ఇది అని. సో నేను పోస్ట్ ప్రొడక్షన్లో చాలా ఎక్కువ టైం, తర్వాత 5 లాంగ్వేజెస్, అన్ని లాంగ్వేజ్ డబ్బింగ్ అవ్వాలి, ఆ డబ్బింగ్ అన్ని పర్ఫెక్షన్ అవ్వాలి. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఈ ఫిలింని ఏ లాంగ్వేజ్ ఒరిజినల్ అని మీకు ఇది రాదు. అది థ్యాంక్స్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, వాళ్ళందరూ వెళ్ళి అక్కడ వెళ్ళి ఒక్కొక్క షాట్ను ఒక డబ్బింగ్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ ఉంది టెక్నికల్గా. ఒక్కొక్క సీన్నే పంపించి వాయిస్ కరెక్టా, విత్ విజువల్ ఐ కెన్ సీ
ఈ వాయిస్ ఈ అమ్మాయి కరెక్ట్గా ఉంటుందా అని Okay, ఇలాంటి చాలా ప్రాసెస్సే మేము ఒక 3 months డబ్బింగే అయింది ఫిలము. తర్వాత మెయిన్గా మనకి విఎఫ్ఎక్స్ యాక్చువల్లీ నవీన్ గారు, తర్వాత ప్రవీణ్ నిర్మల్ గారు అని ఉన్నారు, పెద్ద టీం ఉంది. వాళ్ళు చాలా ఇప్పుడు లేటెస్ట్గా ఏం వచ్చింది, ఏం చేస్తే బాగుంటుంది, ఇది ఎలా క్వాలిటీ వస్తుంది, ఒకసారి చేసి లేదు ఇది మనకి సాటిస్ఫాక్షన్ లేదు అని టోటల్గా మళ్ళీ మార్చి ఇంకొకసారి చేశారు. ఇలా వర్క్ జరిగింది, అందుకే కొంచెం డిలే అయింది. ఓకే సార్, అయితే మ్యూజిక్ గురించి చెప్పండి. అదే మ్యూజిక్ అజనీష్ గారు, నేను చెప్పాను కదా అంత బిజీగా ఉంటేను కూడా అంత టైం ఇచ్చి, తర్వాత ఆయన ఈ ఫిలింకి ఇలాగే మ్యూజిక్ ఉండాలని మనం హంగేరీ పిలుచుకొని పోయి అక్కడ హంగేరీలో ఒక మ్యూజిక్ ట్రూప్ని రెడీ చేసి అక్కడ రీ రికార్డింగ్ చేసుకొని వచ్చాము ఈ ఫిలింకి. ఓకే, సో అంటే సన్ ఆఫ్ సత్యమూర్తి తర్వాత ఎందుకు తెలుగు ఆడియన్స్ దగ్గర మళ్ళీ మీరు రీచ్ అవ్వడానికి ఇంత టైం పట్టింది? లేదు అలా కాదు, కొన్నిసారి నేను అక్కడ ఇలా 2 years దీంట్లోనే ఉన్నాను, ఎన్నో ఆఫర్స్ వచ్చింది, బట్ అది అవ్వలేదు. సో అలా ఎప్పుడు టైం ఉంటే అంత మంచి ఎగ్జైటింగ్గా ఒక క్యారెక్టర్ వస్తే డెఫినెట్గా నేను చేస్తాను. ఓకే, అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని చాలామంది అడిగి ఉండొచ్చు, మేబీ మీరు కూడా చాలా ఆడియన్స్ నుంచి కూడా ఫేస్ చేసి ఉండొచ్చు. డైరెక్ట్ తెలుగు మూవీ మీ డైరెక్షన్లో స్టోరీ అంటే మంచి స్టోరీ మీ దగ్గర వచ్చి మీరే డైరెక్ట్ చేయాలి, మీరే హీరోగా చేయాలంటే చేస్తారా? డెఫినెట్గా చేస్తాను. లేదా స్టోరీ ఇంకెవరన్నా ఇచ్చినా అది మళ్ళీ నాకు ఇష్టం అవ్వాలి, మళ్ళీ అది నేను డైరెక్ట్ చేసేకి అవుతుందా అని చూడాలి. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ యాక్చువల్లీ చూస్తాను. డెఫినెట్గా నేను ఎప్పుడూ కూడా ఆ థాట్ నుంచి ఇది లేదు, నేను చెయ్యను అలాంటి ఏం లేదు. డెఫినెట్గా అది ఉంది, చూస్తాము. అది మన చేతిలో లేదు, అది అయిపోతుంది. సో అంటే సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ, ఆ మూవీలో అసలు మీ ఇంట్రడక్షన్ చూడగానే చాలామంది ఇంక్లూడింగ్ మీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే ఉపేంద్ర గారు ఇప్పటికీ సీన్స్ కొన్ని చూసేటప్పుడు సెకండ్ పార్ట్ నుంచి ఆ సీన్స్ పెట్టుకొని చూస్తాం యూట్యూబ్లో కూడా. అంటే మీ ఇంట్రడక్షన్ కానీ ఏదైనా మీ డైలాగ్ డెలివరీ లేదు, బికాస్ క్రెడిట్ షుడ్ గో టు త్రివిక్రమ్ గారు. ఆయన నా ఫేవరెట్ రైటర్ యాక్చువల్లీ. యు నో హూ ఈజ్ రైటింగ్ కెపాసిటీ. ఒక్క డైలాగ్లో ఫిలాసఫీ వరల్డ్నే తీసుకువచ్చి చిన్న డైలాగ్లో నేను ఆయన చెప్పేవాడిని, సార్ ఏం సార్ మీరు మనము ఓవరాల్ ఫిల్మ్ని హిట్ చేయాలని థింక్ చేస్తాం, మీరు ఒక్కొక్క షాట్ని సూపర్ హిట్ చేస్తారు అని. ఏమంటే ఒక్క షాటు ఇలా ఉండాలి ఈ పర్ఫార్మెన్స్ కావాలి, ఇంత ఎక్కువనా తక్కువనా కరెక్ట్గా నేను కొంచెం అంటే సార్ ఇంత చాలు సార్ అని, ఇంత ఇలా కూర్చోండి సార్ చాలు, ఇలా పెట్టుకోండి చాలు, ఇలా లుక్ ఇవ్వండి చాలు, ఇది ఇంతే నాట్రా ఓకే అని పోతే అంతే. ఇంకొకసారి సార్ 1 more హే సూపర్ హే నో సచ్చే అంత డైరెక్టర్ పర్ఫెక్ట్ ఇదే నాకు కావాలి అని, నో 1 more లేదు, ఇది నాకు కరెక్ట్గా ఉంది, 10 takes ఇస్తారు కావాలంటే. బట్ ఆ షాట్ని సూపర్ హిట్ అవుతుంది అని జడ్జ్మెంట్ ఉంది కదా. You know how he is actually, you have seen his film actually, whole world seen his film actually. He is such a great director really. ఆయన ఇది అల్లు గారితో చేశారు కదా ఆహనా ఇది హలావైకుంఠపురంలో ఆ ఫైట్స్ అన్నీ ఆ కటింగ్ చూసి నేను ఇలాగో చెప్పొచ్చా ఒక ఫైట్ని అని మీకు చెప్తారు ట్విస్ట్ గిస్ట్ అని. ఆ ఫైట్ని ఎండ్ తీసుకువచ్చి రివర్స్లో చెప్పేది ఉంది కదా. అవును, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ని అక్కడికి తీసుకెళ్ళిన టోటల్ అన్ని ఫైట్ ఆ ఫైట్ని చేసిన స్టైల్ ఉంది కదా, ఆ స్టైల్. తర్వాత క్లైమాక్స్లో ఆ ఒక ఫోక్ సాంగ్ పెట్టుకొని క్లైమాక్స్లో ఎంత ధైర్యం ఉండాలి, ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను అట్లీస్ట్ ఆయన చూస్తే ఇది నేను పర్సనల్గా మీట్ చేసి చెప్పాలా ఆయనకి అని చాలాసారి అనుకున్నాను, అవలేదు. అట్లీస్ట్ ఇది చూస్తే ఇది చెప్తాను సార్, రియలీ రీచ్ అయిపోతుంది త్రివిక్రమ్ గారికి. సో ఉపేంద్ర గారు, ఏబిఎన్ ప్రేక్షకులకి యుఐ మూవీ గురించి ఏబిఎన్ ఆడియన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? అదే ఇది ఒక సింపుల్గా చెప్పాలంటే నేనేం చెప్పేది మీరే నాకు చెప్తారు ఫిలిం చూసి. బట్ ఏమంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలిం అనుకోండి, బట్ కమర్షియల్గా ఉంటుంది, మీకు అన్ని ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఒక మెటఫరికల్గా ఒక ఉపమేయ అంటారు ఏమండి, ఒక సింబాలిజం పెట్టుకొని చేసిన ఫిలిం ఇది. తర్వాత ఇక్కడ ఇది ఒక ఛాలెంజే. ఏమంటే సింపుల్గా చెప్పాలంటే ఎస్పెషలీ ఫర్ యూత్స్ నేను చెప్పేది, యంగ్స్టర్స్కి ఇది దీనికి ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది. ఓకే, మీ ఇంటెలిజెన్స్ ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది. మీరు చెప్పారు కూడా కొన్ని స్టేజ్ మీద చెప్పారు, అదే అంత త్వరగా అర్థం కాదు. లేదు ఇది అర్థమవుతుంది, కన్ఫ్యూజ్ అవ్వదు, అర్థమవుతుంది. బట్ దాన్ని డీకోడ్ చేసి అర్థం చేసుకునేది కదా, అది ఛాలెంజ్.
Okay. మీరు కొంచెం ఆనందంగా ఇది చూస్తే అన్ని If we understand the climax, then we are superstars. And అది ఒక్క షాట్ ఉంది, అది చూస్తాం. అది ఓకే. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ఉపేంద్ర గారు? నెక్స్ట్ ఒక 45 అని చేస్తున్నా నేను, శివಣ್ణ గారు, శివరాజ్ కుమార్ గారు, రాజ్ బి శెట్టి కలిసి ఒక ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అది అర్జున్ జన్య గారు డైరెక్ట్ చేస్తున్నారు. అది అది ఏం మోస్ట్లీ ఇంకా 3-4 మంత్స్లో రిలీజ్ అవుతుంది. రమేష్ రెడ్డి అనే ఒక ప్రొడ్యూసరు చాలా బిగ్ స్కేల్లో చేస్తున్నారు ఆ ఫిలింని. అది ఒక ప్రాజెక్ట్ ఉంది, అది ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. నెక్స్ట్ నేను చాలా లైనప్ ఉంది, దాంట్లో కొంచెం డిస్కషన్ అది ఇది నెక్స్ట్ స్టార్ట్ చేయాలి. ఇది అయిన తర్వాత ఇంతవరకు నేను డిస్కషన్కి వెళ్ళలేదు, ఏమి నేను 20th వరకు ఎక్కడ రాను అని చెప్పాను. అది ఓకే. సో రేష్మా, సో ఫైనల్లీ మీరేం చెప్పదలుచుకున్నారు ఏబిఎన్ ఆడియన్స్కి? I know for sure that all the audience will watch UI on 20th December because everyone has been waiting for Rupi sir's direction. Every year, every day, they keep asking only one question: when can we watch the movie from Upendra sir's direction? And it's finally here. So I'm waiting and for all the audience to enter the UI world and see how they decode the entire movie. And I as an audience want to watch UI movie as well, waiting to watch it as an audience. So I hope everyone enjoys the film on 20th December. ఓకే. ఉపేంద్ర గారు, ఫైనల్లీ ఒక క్వశ్చన్. సో ట్రైలర్ అంతా రిలీజ్ అయిన తర్వాత కామెంట్స్ కానీ ఆడియన్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ సో ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మీకు? అంటే ఇంకేమన్నా చేస్తుంటే బాగుండేది అని అనిపించిందా, లేదా లేదు నేను అనుకున్నది స్క్రీన్ మీద పెట్టాను సో అది ఆడియన్స్కి రీచ్ అయిపోయింది, వాళ్ళు చాలా హ్యాపీ అన్న ఫీల్? ఇలా డెఫినెట్గా లేదంటే వీ డోంట్ ఎంజాయ్ మూవీ. యాక్చువల్లీ మూవీ మేకింగ్ ఎంజాయ్, మనం అన్నీ చేసింది మ్యాక్సిమం చేసి ఆ అప్రిషియేషన్ వెయిట్ చేస్తాం అంతే. ఓకే. అది వస్తే మనకు ఫుల్లీ సాటిస్ఫైడ్ అంతే, ఇంకేం లేదు. డెఫినెట్గా ఐఎమ్ సో ఫార్ యాక్చువల్లీ వాట్ ఎవర్ మీరు ఒక్కొక్కటి చెప్తా ఉంటేనే ఆ టీజర్ చూసాను, ట్రైలర్ చూసాను, అది ఉంది ఇది ఉంది చెప్తేనే నాకు ఓహో ఇంత అర్థమైంది, ఇంత డీకోడ్ చేసానని నాకే అనిపిస్తుంది. డెఫినెట్గా మీరు అందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటాను. డెఫినెట్గా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఉపేంద్ర గారు, రేష్మా. సో యూఐ మూవీ చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తర్వాత మీరు అన్నారు కదా మూవీ చూసి చెప్పండి అని, చూసిన తర్వాత మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.